వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. పిన్నెల్లి వ్యవహారంపై ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ నివేదిక ఇచ్చారు. ఇక పిన్నెల్లిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపిన డీజీపీ పిన్నెల్లి కోసం 4 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక పిన్నెల్లి మరోసారి పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని టీడీపీ కోరగా మాచర్లలో మిగతా సంఘటనల వీడియోలు ఎక్కడ ఉన్నాయని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇరు పార్టీల వాదనలతో ఎన్నికల ఫలితాలకు ముందు ఏపీ పాలిటిక్స్ హీటెక్కే. పిన్నెల్లి వ్యవహారం ఈసీకి టీడీపీ ఫిర్యాదుతో ఆసక్తిగా మారిన ఏపీ పాలిటిక్స్పై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వచ్చిన తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రచ్చ అయితే మొదలైంది. ఒకవైపు ఆయన కోసం మేము గాలిస్తున్నామంటూ డీజీపీ ఈసీకి నివేదిక అందించిన అంశం అదొక ఎత్తు అయితే, అటు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనకు శిక్ష విధించాలి, పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని నిన్న తెలుగుదేశం పార్టీ బృందం ఇక్కడ ఈసీని కలిసింది. ఓవరాల్గా ఎపిసోడ్పై వస్తున్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న తెలుగుదేశం ప్రతినిధికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలని వదిలేసి ఏదైతే జరిగింది కనపడింది కాబట్టి వాళ్ళని ఒక్కరినే మనం నేరం చేశారని చెప్పి నిరూపించేసి ఏదో చేయాలని అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. న్యాయస్థానాల్లో పోరాడుతాం, దాంట్లో నో డౌట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేశారు, ఏది అనర్హత వేటు వేయమని. ఎంత విడ్డూరంగా ఉంది సార్. ఎంత విడ్డూరంగా ఉందంటే ఎన్నికల కమిషన్ అనర్హత వేటేస్తారు, ఆయన నేరం నిరూపితం అయిన తర్వాత శిక్ష పడ్డాక కదా ఎవరినంటే ఆ శిక్ష పడిన తర్వాత కదా వేయాల్సింది అనర్హత వేటు. వీళ్ళు వెళ్ళేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనర్హత వేటు ఏమంటే ఎన్నికల కమిషన్ వేయటానికి అసలు అర్హత ఉంటుందా? లేదు. ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కొత్తగా ఏం పోటీ చేయలేదు. ఆయన జెడ్పీటీసీగా ఆయన ప్రస్థానం బిగిన్ అయింది. దాని తర్వాత ఆయన 2009లో ఎమ్మెల్యే, తర్వాత బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే, 19లో ఎమ్మెల్యే, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ఎప్పుడూ జరగనటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు జరగడానికి గల కారణాలేంటి? 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి 4 సార్లు వరుసగా ఆయనకు పట్టం కట్టినటువంటి మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఆయనకు పట్టం కడుతూ వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఈవీఎం అనేది పగలగొట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి కదా. రిగ్గింగ్ చేసిన వాళ్ళు వదిలేశారు, రిగ్గింగ్ చేసిన వాళ్ళు తప్పలేదు, రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకున్న వాళ్ళు తప్పంట. ఇది ప్రజాస్వామ్యంలో 1 సైడ్ గా మనం తీర్పులు ఇచ్చేస్తే ఎట్లా? ఇప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు? ఫస్ట్ సతీష్ గారు మీరు చెప్పండి. ఆ వీడియో ఎక్కడ ఎవరు రిలీజ్ చేశారు? ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిందా? సిట్ రిలీజ్ చేసిందా? ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారా? లేదంటే అన్ని మీడియా ఛానల్స్ కి ఇచ్చారా? ఆ వీడియో జరిగింది అంటారు కదా సార్. వీడియో బయటికి లీక్ అయింది, ఈసీ అధికారికంగా ఇవ్వలేదు, సిట్ ఎలా లీక్ అయింది సార్? ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో లీక్ అయిందంటే అనుమానం అయిందంటే అంటున్నారు. మొత్తం అది 23 గంటల 52 సెకండ్లు రికార్డ్ అయింది. 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు వీడియోలో 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్ల దగ్గర ఒక మొబైల్ ఫోన్ తో 5G డేటాలో 65% ఛార్జింగ్ ఉంది ఆ మొబైల్ కి. 2 నిమిషాల వీడియో రికార్డింగ్ చేసినట్టుగా పైన సింబల్ కనపడతా ఉంది. ఇది బయటికి ఎలా రిలీజ్ అయింది అంటున్నాను. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా ఒక వీడియో అనఫిషియల్ గా బయటకు వచ్చిందని అంటే దానికి ఇంకా మనం ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుంది, ఎంత నిజంగా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నా లేదనేది ఒక వీడియోతో అర్థం కావట్లేదా? ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి పల్నాడులో మొత్తం 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనని చెప్పింది. మిగిలిన 6 వీడియోలు ఎక్కడ సార్? 6 వీడియోలో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మరి ఆ వీడియోలు ఎక్కడ ఉన్నాయి? అవి ఎందుకు రిలీజ్ చేయాల? రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల మొత్తం 9 చోట్ల ధ్వంసమైనవి అని చెప్పి స్వయాన మేలా చెప్తున్నారు ఎన్నికల కమిషనర్. 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనవి అని చెప్పి. మరి ఆ మిగిలిన 8 వీడియోలు ఎక్కడ? మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చే సమయానికి పోలింగ్ బూత్ లో ఒక్కరు కూడా లేరు ఓటేయడానికి. అంటే అంతకుముందు ఏం జరిగింది అక్కడ? ఆ ముందు వీడియో కూడా రావాలి కదా. ఎంతసేపటి నుంచి అక్కడ ప్రజలు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారనేది రావాలి కదా. అంతకుముందు నిజంగా మేము ఆరోపిస్తున్నట్టుగా, మేము చెబుతున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ పాల్పడితే ఇదిగో పాల్పడలేదు, ఇదిగోండి కావాలంటే మొదటి నుంచి మొత్తం ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పలేదు? ఇదే పాల్వాయి గేట్ లో, ఏదైతే పాల్వాయి గేట్ కావచ్చు, తుమ్రకోట, ఒప్పిచెర్ల, చింతలపల్లి, ఇది మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి మేము స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లేఖ రాశారు. జరగలేదు, ఇదిగో వీడియో ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలా?
ఎందుకు ఎన్నికల కమిషన్ చేయాల? ఓకే. మే 13వ తారీఖున ఎన్నికలైతే 11వ తారీఖున పిన్నెల్లి గారు లేఖ రాశారు, ఈ పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడుతుంది, సో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత కల్పించమంటే వెపన్ లేనటువంటి ఒక 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ ని ఇక్కడ పంపిస్తారా సార్? వెపన్ లేనటువంటి 50 సంవత్సరాల కానిస్టేబుల్ ని పంపిస్తే రిగ్గింగ్ జరగ ఏం చేస్తుంది సార్? మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇవన్నీ జనరల్ గా నేను ఒక పార్టీ అనకుండా జనరల్ గా మీరు అనలైజ్ చేయండి సతీష్ గారు. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ధ్వంసం చేశారన్న వీడియో ఎన్నికల కమిషన్ బయట పెట్టలా, లీక్ ఎట్లా అయింది? ఇంకొకటి నేను స్పష్టంగా అడుగుతున్నాను, శ్రీనివాస్ చౌదరి గారు, ఈనాడు దినపత్రికలో వచ్చింది ఓకే, మీ ఆరోపణలు మీరున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు వాళ్ళకున్నాయి, మీరు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి కూడా ఒక్క నిమిషం. గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు వేయని అధికారులు, ఇది ఈనాడులో వచ్చింది సార్. ఓకే, పోస్టల్ బ్యాలెట్లకి సీల్ వేయలేదంట. గుంటూరు పశ్చిమ అంటే గుంటూరు వెస్ట్ లో 4102 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో స్ట్రాంగ్ రూమ్ ను మార్చే క్రమంలో కొన్ని పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు తాళాలు, మరికొన్నిటికి సీలు వేయని విషయాన్ని తెదాపా నాయకులు గుర్తించారంట. అంటే వాళ్ళు లోపలికి వెళ్లి సీలు వేయలేదని వాళ్ళు తెదాపా నాయకులకు ఎట్లా తెలిసిందండి? తెదాపా నాయకులు గుర్తించి కంప్లైంట్ ఇచ్చారంట. మరి అసలు సీలు వేయని విషయం తెదాపా నాయకులకి ఎట్లా తెలిసింది? లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ లో తెలుగుదేశం అని వైసీపీ వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుందా? అంటే వెంకటరెడ్డి గారు అవి కూడా మాట్లాడదాం. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న మీరు ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. త్వరలో కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి తాడిపత్రి మిగతా చోట్ల కౌంటింగ్ కొన్ని ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవచ్చని మీరు ఫిర్యాదు చేసిన అంశం, ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు ఒక రైట్ ఉంది ఏవైనా ఫిర్యాదు చేసే అంశం. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోకి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ కౌంటర్ ఏంటంటే, మాచర్లలో 7-8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి అని ఈసీ చెప్పారు. మిగతా చోట్ల ఈవీఎంలు ధ్వంసమైన వీడియోలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వీడియో ఎలా బయటకు వచ్చింది? పాల్వాయి పోలింగ్ బూత్లో మా కార్యకర్తలపై దాడి జరిగింది, దానికి సంబంధించిన వీడియో బయటకు రాలేదు. మిగతా 6 చోట్ల ఈవీఎంలు ఎవరు పగలగొట్టారు, ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఇది ఒక కుట్రతో చేస్తున్నారు అన్నది కాసు మహేశ్వర్ రెడ్డి, ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు, ఆయన చేస్తున్న ఆరోపణ. అలాగే గురజాల మాచర్ల పోలింగ్ సెంటర్లపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆయన మరో స్టేట్మెంట్ చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. ఓకే సార్, ఫైన్ సార్, మాట్లాడండి. సతీష్ గారు, మొదట మీకు టెన్ టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి సార్. ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. అది 4వ తారీఖున వస్తాయి. 2-3 నెలలుగా మాటల యుద్ధం, అనేక అంశాలపైన వాద ప్రతిపాదనలు మనం వినిపించుకున్నాం. కానీ ప్రజల తీర్పుని గౌరవించకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరారులో ఉండడం, ఆడాడో ఒక చోట బిల్లులో దాక్కున్నాడంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ తరలించారని, హైదరాబాద్ లో కూడా లేడని, వేరే దేశానికి వెళ్ళిపోయాడని ఇంకా రకరకాల వార్తలు వస్తాయి. సార్, ఇప్పుడు 42,000 వెబ్ కాస్టింగ్ కెమెరాలతో ఆపరేషన్ చేశారు ఎలక్షన్ కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన వీడియో తప్ప ఇంకో వీడియో కాదు. ఇంకో 2 ప్రశ్నలు కూడా మీకు స్పందించాలి. 10 రోజులైనా కూడా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఏమని చెప్పారు. ఏం సార్ అంత అమాయకులా సార్ రాష్ట్రంలో ఉండే పోలీసులు, లేదా కాన్స్టిట్యూన్సీలో ఉండే పోలీసులు? ఆయన వస్తుంటే లేచి నమస్కారం వీడియో చూస్తున్నారని నేను చెప్తున్నా. ఆయన ఎమ్మెల్యే అని తెలుసు, ఆయన ధ్వంసం చేశాడని తెలుసు. మరి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ధ్వంసం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఒకటి, ప్రజల ఆస్తి ఈవీఎంలు, దాన్ని ధ్వంసం చేస్తే ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా స్పందిస్తున్న విషయం కూడా ఆయన ఇంతకుముందు ఎలక్షన్ లో పోటీ చేసేదో తెలియదా? 2, ఆ బూత్ లో ఓట్లు ఎన్ని పడ్డాయి తెలుసా? 24 ఓట్లు టీడీపీకి వస్తే 6 ఓట్లు వైసీపీ పడ్డాయి. ఆ బూత్ లో ఉన్న టెక్నాలజీ, ఆ పగలగొట్టిన బూత్ చెక్ చేసిన తర్వాత. దీనికి ముందు ఒక్క నిమిషం చాలా స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేసే క్వశ్చన్ సార్. తెలుగుదేశానికి పడ్డే, వైసీపీకి నోట్లు పడ్డాయని కౌంటింగ్ జరిగింది ఆ బూత్ లో అప్పుడే. ఓకే, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నిమిషం మీరిద్దరు ఆగండి, నేను క్లారిటీ ఇస్తాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ బూత్ లోనైతే ఆయన ఈవీఎం పగలగొట్టారో అక్కడ డేటా ఏమీ ఇబ్బంది కలగలేదు, డేటా అలాగే నిక్షిప్తంగానే ఉంది అని నిన్న ముఖేష్ కుమార్ మీద వివరణ ఇచ్చారు.
కానీ ఎవరికి ఎన్ని ఓట్లు నమోదయ్యాయని మనం అప్పుడే ఎలాగ మనకి తెలుస్తుంది? మంచి మంచి ప్రశ్న వేశారు. నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని ఇంకోటి చెప్పట్లా. ఆడ ఈవీఎంలు ధ్వంసమైంది 7, పట్టుకునింది 1. ఒక బూత్ లో ధ్వంసమైనప్పుడు ఎవరో చూశారని నాకు సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ సబ్జెక్టివ్ కరెక్షన్. ఎలక్షన్ కమిషన్ వైసీపీ అడుగుతుంది అదే, మిగతా 6 చోట్ల వీడియోలు ఎందుకు బయటకు రాలేదు అని. ఇది విలువ మంచి పాయింట్ మీరు చెప్పిన మంచి పాయింట్. ఎందుకంటే చట్టం అందరికి సమానం. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగినా ఏ రకంగా జరిగినా ఖచ్చితంగా దాని సీసీ ఫుటేజ్ నమోదైంటే ఎవరు తప్పు చేస్తున్నారో 2 కేసు పెట్టాలి. 2 విధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈవీఎంలు ధ్వంసం చేయడం అనేది చాలా భయంకరమైన నేరం. ఆ నేరానికి ఎవరు బాధ్యులైనా శిక్షించాలి. కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వీడియో ఒకటే వచ్చిందని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయండి. మేము కూడా రిపోర్ట్ చేసాం. ఓకే, రిమైనింగ్ 7 బూత్ లో ఉన్నటువంటి ఈఎంఐలు ఏమయ్యాయి, వాటి డేటా ఏమైంది, 2 నాకు వచ్చిన సమాచారం ఎవరో 24 ఓట్లు పట్టే ఒక 6 ఓట్లు వైసీపీ పడ్డాయంటే అది ఎలా వచ్చింది అందుకే నాకు కూడా డౌటే. కాబట్టి ఈ అంశం వెళ్తాం. ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. 2 మీనన్ గారు ఒక మాట అన్నారు, సతీష్ గారు మీనన్ గారు ఒక మాట అన్నారు, 10 కేసులు నమోదు చేశాము, 7 ఏళ్లు పైకి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ అవుతామని చెప్పడంతో రాష్ట్రం నుంచి 4 బృందాలు పోయాయి. ఆయన ఎక్కడ ఉన్నారు ఎత్తుకున్న విషయం. ఈ శిక్షణ డెసిషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా నాకు కూడా ఒక డౌట్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ లో ఈ రిగ్గింగ్ కాక ముందు అక్కడ ఉన్న టెంట్ లో ఉన్న వాళ్ళని పిన్నెల్ని వాళ్ళు బెదిరించినట్టు అక్కడే వాద ప్రతివాదం జరిగినట్టు ఇంకో వీడియో వచ్చింది. అది సబ్జెక్టివ్ కరెక్షన్ అది కాదు, మానిఫరింగ్ వేరే వీడియో తెలియాలి. ఇట్లాంటి వీడియోలు మాఫింగ్ రావటం వల్ల రాష్ట్రం గంచుకోవడం అయ్యే పరిస్థితి పడతా ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విధంగా జరిగింది అనుమానాలు రేకెత్తాయి. సో వెబ్ కాస్టింగ్ లో ఉన్న వీడియోల భద్రత ఎంత, అవుట్ల నిజాలు ఎంత, దీంట్లో తప్పు జరిపి రిలీజ్ చేసి బాధ్యులను శిక్షించాల్సిన బాధ్యత సీసీ ఎలక్షన్ కమిషన్ మీద. 2 పోలీస్ సిబ్బంది సార్ చాలా ఘోరం. పోలీస్ సిబ్బందులు పూర్తిగా అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేసి కండువా వేసుకోవాల్సింది తప్ప ఇంకేమి లేవు. ఆ లోకల్ సిఐ భాస్కర్ గారు ఆయన నాకు తెలియదని ఎప్పుడైనా రాస్తాడు, ఒక సిఐ గారికి ఎమ్మెల్యే తెలీదా అర్థం కావట్లేదు నాకు. కాబట్టి నేనంటే ఏంటంటే 2 అక్కడ ఏజెంట్ తలకాయలు పాల్గొంటే ఎన్ని పాల్గొట్టారు, ఆయన అబ్జెక్షన్ చేసి తలకాయ పాల్గొట్టారు, శేషగిరిరావు అని పేరు, ఆయన దాక్కుని బయట తిరుగుతున్నారు. అది కూడా మాట్లాడదాం. రైట్, వెంకటరెడ్డి గారు ఈ వీడియో ఏసీ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు పూర్తి వివరాలు బయటపెట్టట్లేదు? రెండోది సంఘటన జరిగి ఇన్ని రోజులైనా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులనే ప్రస్తావించారు. ఎందుకు అంటే పోలీసులు అధికార పార్టీ నేతలను కాపాడాలని అనుకున్నారు. మేము అదే ఫిర్యాదు చేశాం. మిగతా చోట్ల కూడా ఈవీఎంలు ధ్వంసం అయిన వీడియోలు రిలీజ్ చేయకపోవడానికి మాకు సంబంధం లేదు. ఒకవేళ అలా అంటే ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించవచ్చు అంటున్నారు శ్రీనివాస్ గారు. సార్ ఒకటి, ఎన్నికల కమిషనర్ మీనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పిన్నెల్లి గారి మీద అదే రోజు కేసు నమోదు చేశాం, ఏది విధ్వంసం అదే ఈవీఎం ధ్వంసం చేశాడని కేసు నమోదు చేశామని ఎన్నికల కమిషనర్ చెప్తాడు. ఏది అదే రోజు నమోదు చేశామని చెప్పి, మరి అదే రోజు నమోదు చేశామని చెప్పినప్పుడు మరి గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడానికి అవకాశం లేదు కదా. ఈ పాయింట్ నెంబర్ 1. రెండో అంశం, నేను క్లియర్ గా నేను ఇప్పుడు జనరల్ గా నేను ఒక వైసీపీ అని కాకుండా జనరల్ గా రైజ్ చేసినటువంటి అంశాలు నేను అడిగా. మొత్తం 10 చోట్ల ధ్వంసం అయిందని చెప్పి మీనా చెప్పాడు. మిగిలిన 9 వీడియోలు ఎక్కడ ఓవరాల్ స్టేట్ మీద? ఓన్లీ పల్నాడులో 7 ఏదైతే ఈవీఎం మిషన్ లో 7 చోట్ల ధ్వంసమైనాయి అని చెప్పాడు. మిగిలిన 6 ఎక్కడ? 6 చేసింది ఎవరు? వైసీపీ చేసిందా, తెలుగుదేశం వాళ్ళు చేశారా, నాయకులు చేశారా, అభ్యర్థులు చేశారా? మరి ఎందుకు బయట పెట్టలా? అసలు ఈ వీడియో పిన్నెల్లి గారికి సంబంధించినటువంటి వీడియో ఇది లీక్ చేసింది ఎవరు? ఎవరికి లీక్ చేశారు? 10 టీవీకి ఇచ్చారా? లేదు కదా. మిగిలిన ఛానల్కి ఇచ్చారా? లీక్ కాలేదు కదా. సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిందండి? ఇది నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాలోకి ఎందుకు పోస్ట్ అయింది, ఎలా పోస్ట్ అయింది, దాని తర్వాత మీడియా చూసి దాని తర్వాత ఇదంతా ఎలా చక్కర్లు కొట్టింది, ఇది ఎలా మొబైల్ తో ఎలా రికార్డ్ చేస్తారు? అంటే ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో ఫుటేజ్ ఎవడు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీడియో రికార్డ్ చేసేసుకొని బయటకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇది ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? ఇంకోటి, క్లియర్ గా ఈ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా ఈవీఎం ధ్వంసం చేయటం నేరమే, రిగ్గింగ్ చేయటం కూడా అంతకంటే నేరమే కదా. రిగ్గింగ్ చేసేటప్పుడు అడ్డుకునేటటువంటి క్రమంలో జరిగినటువంటి చర్యనే మీరు నేరంగా అన్నప్పుడు మరి రిగ్గింగ్ పాల్పడటం ప్రజాస్వామ్యంలో అత్యంత నేరం కదా. మరి ఆ మొత్తం 23 గంటల 52 నిమిషాల వీడియో ఎక్కడ? ఆ 23 గంటల 52 నిమిషాల్లో రిగ్గింగ్ జరగలేదని నిరూపించండి, మొత్తం వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఎన్నికల కమిషన్ మేర ప్రెస్ మీట్ పెట్టి సొల్లు కబుర్లు ఎందుకు చెప్పటం? అంటే వెంకటరెడ్డి గారు రిగ్గింగ్ జరగడం తప్పు, రిగ్గింగ్ ని ఖచ్చితంగా ఇటువైపు వాళ్ళు అడ్డుకోవడం అనేది అది కరెక్ట్, నేను కాదనటం లేదు.
కానీ ఇప్పుడు మామూలుగా మనం లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు ఈవీఎంలు పగలగొట్టడం ఇవన్నీ కూడా ఒక బిగ్ ఇష్యూ అవుతుంది కదా. బిగ్ ఇష్యూ అవుతుంది కదా. బ్రీచ్ కిందకి వస్తుంది కదా. అలానే కాదండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సమాధానం తీసుకొని మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సార్ సతీష్ గారు, శ్రీనివాసరావు గారు మీరు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చి రిగ్గింగ్ ఆపాలి. ఓకే ఓకే అధికార పార్టీ లేలే కదా, ఓకే ఓకే గన్మ్యాన్ ఉంటారు కదా, పోలీస్ సిబ్బంది చెప్తున్నారు కదా. శ్రీనివాసరావు గారు దయచేసి వినండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నేను ఒకటి రైట్ చేసి చూపించాను నిన్న, మీ ఈనాడు దినపత్రికలో వచ్చిందే చూపించా. ఏమని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఇదిగో తాళాలు వేయలేదు, ఇది బ్యాలెట్ బాక్స్ లకు తాళాలు వేయలేదని చూపించారు. ఎలా తెలిసింది తెలుగుదేశం వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ లకు లోపల సమాధానం చెప్పడం ఉన్నాడు సార్ సతీష్ గారు, చెప్పండి. లోపలికి వెళ్ళి ఎట్లా చూస్తారు? ఓకే వెంకటరెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే ఒక్క నిమిషం, ఆయన అడుగుతున్న 2 ప్రశ్నలు మీరే సమాధానం చెప్పండి. ఆయన అడుగుతుంది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో ఒకటే ఎందుకు బయటకు వచ్చింది, మిగతా 7 చోట్ల కూడా గురజాల మాచర్ల 2 నియోజకవర్గాల ఘటనలు జరిగిన ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు, ఇది అయితే ఈసీ రిలీజ్ చేయలేదు, అదొకటి. రెండోది ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఒక అంశాన్ని అడుగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వాటికి కొన్నిటికి తాళాలు లేవు, అది తేదేపా గమనించిందని. అంటే తేదేపా నాయకులకు ఎలా తెలిసింది పోస్టల్ బ్యాలెట్కి తాళాలు లేవని? ఇవన్నీ కూడా మాకు అనుమానాలను కలిగిస్తున్నాయి. దీని వెనక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. నేను సమాధానం చెప్పాల్సిన 2 ప్రశ్నలు చెప్పాలి కదా. ఓకే ఓకే చెప్పకుండా అడ్డుపడితే నేనేం చేయాలి? వెంకటరెడ్డి గారు సమాధానం తీసుకుంటాం. వీడియో రిలీజ్ అయింది ఒకటే, మిగిలిన వీడియోలు రిలీజ్ చేయమని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, మా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది ఎలక్షన్ కీసీ పరిధిలో ఉంది, వెబ్ కాస్టింగ్ వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకంటే నాకు అధికారం లేదు, మీకు అధికారం లేదు, నేను రిలీజ్ చేయలేదు. సో వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఎన్క్వైరీ చేసుకోండి, మీరు కంప్లైంట్ చేయండి వైఎస్ఆర్ వీడియో ఎలా వచ్చింది సతీష్ గారు ప్లీజ్ ఎలా వచ్చింది కంప్లైంట్ అండి. కానీ అభ్యంతరం పెట్టడం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అప్లై చేయాలి, ఇవ్వాలి వీడియో రియల్ గా ఇచ్చి రిలీజ్ చేయాలి. సో దీనికి ఎవరు రికార్డ్ చేశారని దాని మీద టెక్నికల్ సపోర్ట్ ఉంది, చేసుకోవచ్చు. ఇంకా రెండో విషయం, ఈవీఎంలు ఎలా తెలిసే సీల్ అయ్యలేదు పోస్టల్ బ్యాలెట్ అని సార్ క్లియర్ సార్. మా అభ్యర్థులు, మా జనరల్ ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. వాళ్ళకి లింకులు ఉంటాయి, అంటే స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు డైరెక్ట్ గా మాకు సెల్కి లింక్ ఇస్తారు ఈ ఎలక్షన్ కమిషన్, అభ్యర్థులకు మాత్రం. అది అక్కడ చుట్టుపక్కల ఎప్పుడైనా ఆన్ చేసి చూసుకోవచ్చు. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, చెక్ చేసుకొని పోయారు. జనరల్ ఏజెంట్ పోయాడు, మా అభ్యర్థి పోయాడు, చూసారు సీల్ లేదు, చూసిన తర్వాత చెప్పారు బయటికి. ఇది ప్రభుత్వం కల్పించిన అవకాశం, ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు ఇచ్చే అవకాశం. మీరు ఎక్కడి నుంచైనా, ఏ దేశం నుంచైనా మన స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం ఎలా ఉన్నాయని చెప్పి ఆన్లైన్ సీసీ కెమెరా కొట్టిన లింక్ ఓపెన్ చేస్తే అన్ని కనపడతాయి, లోపల ఉన్న ఈమెయిల్ కూడా కనపడతాయి, ఎవరు ఎంటర్ అయ్యి కనపడతాయి, ఎవరు బయటకు వచ్చి కనపడతాయి. ఈ స్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఇంత టెక్నికల్ గా ఉండేటప్పుడు దాని పరిస్థితి కరెక్ట్ కాదు. 2, ఎలక్షన్ కమిషన్ కి మేము కూడా డిమాండ్ చేస్తాం, మిగతా చోట జరిగింది ఏం జరిగిందో రిలీజ్ చేయండి. ఇది గోప్యంగా ఉండకూడదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, చాలా ప్రమాదము, సిగ్గుమాలిన పని ధ్వంసం చేయడం అనేది ప్రజల ఆస్తి కదా, ప్రజల నిర్ణయం కదా, ప్రజాస్వామ్యాన్ని కట్టుబడాలి కదా, మేము కూడా డిమాండ్ చేస్తాం. కావాలి ఇట్లా 2 మీరు వీడియో ఎలా పోస్ట్ చేశారు లోకేష్ గారు అంటే నేను కూడా పోస్ట్ చేశాను సార్, బయటకు వచ్చింది వీడియో తప్పు కదా, ఇది ఎలా చెప్తాం? అది వీడియో పోస్ట్ చేయడం నేరం కాదు కదా. ఒక్క వీడియో ఎందుకు బయటకు వచ్చింది, మిగతా 7 చోట్ల కూడా ఇదే తరహా సంఘటనలు జరిగినప్పుడు ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు అనేది ప్రధానంగా నిన్న నుంచి వైసీపీ అడుగుతున్న ప్రధాన మీటింగ్ ప్రశ్న నేను ప్రశ్న వేస్తున్నా. నాకు ఇంకా మీతో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, రావాలి బయట, ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, ఈ దోషులు ఎవరినో కనిపెట్టాలి. ఇంకా ఎలా చూడాలా, ఈవీఎం దోషం చేశారు, మార్పింగ్ చేశారా, ఈవీఎం బయట రానిచ్చాం. నేను కూడా డిమాండ్ మహేష్ రెడ్డి గారు మీరేం చేయబోతున్నారు ఇప్పుడు? దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? మీరు మిగతా వీడియోలు రాలేదన్న అంశాన్ని ఈసీని అడగాలి, లేదంటే వేరే సదరు అధికృత సంస్థలని ఆశ్రయించాలంటున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు అడగటం కాదు సార్, ఎన్నికల కమిషన్ కి ఆ రోజే ఎన్నికలు జరుగుతున్న రోజే గొడవలు అవుతాయి, మధ్యాహ్నం తర్వాత వీళ్ళు ప్రశాంత వాతావరణం దెబ్బతీస్తున్నారు, పోలీస్ బందోబస్తు కల్పించమని అడిగాము. ఇది ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా మధ్యాహ్నం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. దాని తర్వాత ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు కొన్ని పోలింగ్ బూత్లు ప్రస్తావిస్తూ అక్కడ ఆల్రెడీ వీడియో ఫుటేజ్ ని బయటకు తీయండి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిగ్గింగ్ జరిగింది ఆ పోలింగ్ బూత్ లో, మేము హైకోర్టును ఆశ్రయించాం, హైకోర్టు కూడా ఆశ్రయించాం. ఎన్నికల కమిషన్ ఏమంటుంది, అసలు మొత్తం అసలు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి, ఎక్కడ ఒక చోట కూడా రీపోలింగ్ జరగాల్సిన పని లేదు, సూపర్ అసలు అద్భుతంగా జరిగింది, ఫస్ట్ టైం అసలు జరిగిందని చెప్తుంది. కానీ దాన్ని ఎందుకు
శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం వినండి, అది అయిపోయినా మాట్లాడుతున్నారు. రిగ్గింగ్ జరిగినటువంటి మేము కంప్లైంట్ ఇచ్చాము. జరగలేదు, ఇదిగోండి మేము రిలీజ్ చేస్తున్నాం, లేదా మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి వీడియో ఫుటేజ్ ని. అవతల అభ్యర్థి రండి, ఇవతల అభ్యర్థి రండి. ఇదిగోండి మేము మొదటి నుంచి ఆ రోజు స్టార్టింగ్ 7 గంటలకు ఏదైతే పోలింగ్ జరిగే సమయం నుంచి పోలింగ్ ముగిసే సమయం దాకా ఇదిగోండి మొత్తం ఎవిడెన్స్ ఇది. ఇదిగోండి ఇక్కడ జరగలేదు, ఇదిగోండి మీరు ఆరోపిస్తున్న తప్పు చూపించండి, పిలిచి రమ్మనండి అభ్యర్థులు ఇద్దరిని, లేదంటే అభ్యర్థుల తరపున ఏజెంట్లు ఎవరినన్నా పిలిచి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. నేను క్లియర్ ఎవిడెన్స్ కొన్ని బూతులతో సహా హైకోర్టు కూడా వెళ్ళాను, ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయమని చెప్పి. ఇప్పటికీ నమ్మకం నీరు ఎత్తినట్టు ఉన్నారు. నిన్న ఆయన చెబుతున్నాడంటే ఎన్నిక ఏజెంట్లు అంటే చూసుకుంటున్నారంట వెబ్ కాస్టింగ్ లో. ఏ సార్ ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అయిందంటే 10 రోజులు అవుతుంది. ఇప్పుడు బాక్సులకు సీల్ అయ్యలేదని ఇప్పుడు చూసారా మీ వాళ్ళు? ఈ 10 రోజుల నుంచి నిద్రపోయారా? అది చెప్పడానికైనా అర్థం పర్థం ఉండాలి కదా. శ్రీనివాస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, లేదంటే ఈవీఎంలకు కావచ్చు, సరైన భద్రత లేదనేటటువంటి అనుమానాలు కూడా ఈరోజు స్పష్టంగా. శ్రీనివాస్ గారు అడగండి. 1 క్వశ్చన్ ప్లీజ్ మా కారుమూరి వెంకటరెడ్డి గారి. తప్పు చేయని వాళ్ళు, లేదు నేను చేయలేని వాళ్ళు ఎందుకు రాష్ట్రం దేశం వెళ్ళి పారిపోతాను చెప్పండి. ఇది స్టేట్ ఎమ్మెల్యే ఎందుకు పారిపోయాడు చెప్పండి. నిన్న మధ్యాహ్నం ఆయన సాక్షి టీవీ మిగిలిన వీడియోలు ఛానల్స్ కూడా వీడియో బయటలు ఇచ్చారు హైదరాబాద్ నుంచి. నిన్న మధ్యాహ్నం సార్, నిన్న కాదు మొన్న మధ్యాహ్నం. సో మొన్న సాయంత్రం ఇది వీడియో వచ్చింది. మొన్న మధ్యాహ్నం కూడా ఆయన హైదరాబాద్ నుంచి ఇచ్చారు. యాడికి పారిపోయారు నాకు అర్థం కాలే. మీరు తప్పు, మీరు ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఇదిగోండి ఇట్లా ఈ ప్రశాంత వాతావరణాలు దెబ్బతీయాలని కాబట్టి న్యాయస్థానాల్లో శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. గురజాల మాచర్ల పోలింగ్ సరళిపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఆశ్రయిస్తారా లేదంటే మాచర్ల అల్లర్ల ప్రధాన కారణం టీడీపీ అభ్యర్థి జోలుగడ ఆరోపణ చేశారు కాబట్టి లెట్ us wait and see. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మాచర్ల మంటలు అన్నట్టుగా రాజకీయం పూర్తిగా మారిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ తరహా సంఘటనలు మరో 7 చోటు చేసుకునేటప్పుడు ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు, ఇది ఎవరు లీక్ చేశారన్న అంశాన్ని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అటు మాచర్ల అలాగే గురజాలలో జరిగిన పోలింగ్ సరళిపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. మరోవైపు అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతుందని డీజీపీ కేంద్ర సిఈసికి ఒక నివేదిక పంపించిన నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉన్నారన్న చర్చ అయితే సర్వత్రంగా కొనసాగుతుంది. ఏదేమైనా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన అల్లర్లు, తర్వాత సిట్టు ఏర్పాటు, తాజాగా పిన్నెల్లి వ్యవహారం, ఏదేమైనా రాజకీయం అయితే కొంత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. మరి ఇంకా ఏం జరగబోతోంది, మిగతా వీడియోలు కూడా బయటకు వస్తాయా, ఆ వీడియో ఎందుకు వచ్చిందన్న దానిపై ఈసీ నుంచి స్పష్టమైన వివరణ రాలేదని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అలాగే కౌంటింగ్ కూడా సక్రమంగా జరగదు కొన్ని నియోజకవర్గాలంటూ నిన్న టీడీపీ సిఈసిని కలిసింది. ఏదేమైనా కొంత ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే కొంత రసవత్తరంగా ఉంది. చూద్దాం దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.